ఆషాఢ మాసం చివరి ఆదివారం బోనాలు ఘనంగా జరిగాయి. బోనాల సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిన్నారుల నృత్యాలతో, పోతరాజు సందడితో, విన్యాసాలు, బోనాల ఆటపాటలతో బోనాల ఉత్సవాలు పండుగగా సాగింది. మెదక్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మెదక్ టౌన్ లోని మార్కండేయ దేవాలయం నుంచి నల్లపోచమ్మ దేవాలయం వరకు బోనాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్ల పాపలతో అందరూ బాగుండాలని, పాడి పంటలతో అందరూ అమ్మవారి దయతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. ఈ సందర్భంగా మెదక్ టౌన్ లోని మెదక్ పట్టణంలో బోనాలు సందడి నెలకొంది. స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం బోనాల ఉత్సవం వైభవంగా నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, యువకుల నృత్యాలతో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి దీవెనలతో వర్షాలు కురవాలని అమ్మవారిని ప్రార్థించామన్నారు. బోనాలను శ్రీ మహంకాళి దేవాలయంలో సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు బ్రహ్మచారి, స్వర్ణకారులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ పట్టణంలోని ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం బోనాల ఉత్సవం వైభవంగా నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, యువకుల నృత్యాలతో బోనాల ఉత్సవం ముందుకు సాగింది. రాత్రి బోనాలు కాళికాదేవి ఆలయంలో సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవంలో అర్చకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి సంఘం అధ్యక్షులు చిన్నరాములు, కార్యదర్శి విజయ్ కుమార్, కోశాధికారి బొద్దుల కృష్ణ, జిల్లా అధ్యక్షులు మ్యాగల జయరాములు, నర్సింలు, రమేష్, సుధాకర్, పెంటయ్య, లక్ష్మీనారాయణ, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇది 6వ వార్షికోత్సవము. చాలా ఘనంగా బోనాలు నిర్వహించడం జరిగింది. తాళాలు, డప్పు మేళాలు, డీజే సౌండ్తోని జిల్లా వ్యాప్తంగా, మా కాన్స్టిట్యున్సీ వ్యాప్తంగా కుల బాంధవులను అందరినీ పిలిపించుకొని చాలా ఘనంగా బోనాలు తీయడం జరిగింది. కావున ఈ సందర్భంగా మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. మన మెదక్ కాన్స్టిట్యున్సీ ప్రజలు కానీ, జిల్లా ప్రజలు కానీ సంక్షేమంగా మళ్ళా పంటలు పండి నల్లపోచమ్మ బోనాలకు ఘనంగా బోనాలు తీయడం జరిగింది. ఇదే విధంగా ఎప్పుడు ప్రతిసారి ఇంకా ఘనంగా నిర్వహిస్తామని మీకు చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే మన మెదక్ జిల్లాలో పంటలు మంచిగా పండి, వర్షాలు మంచిగా కురిసి ఆ నల్లపోచమ్మ దయ వల్ల మంచిగా అందరూ కూడా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ నల్లపోచమ్మ తల్లికి వేడుకుంటున్నాను.